పక్కన ఇంకొక 3-4 నెలల్లో ఎన్నికలు ఉన్నాయి. ఈ టైంలో రాహుల్ గాంధీని ముంచడానికి ఏమైనా కాంగ్రెస్ వాళ్ళే ప్రయత్నిస్తున్నారు. ఆయన్ని మళ్ళీ తక్షణమే సమరసనాలని నిన్న మీటింగ్ సిడబ్ల్యూసీ మీటింగ్ జరిగితే భారత్ జోడో యాత్ర 2 చేపట్టాలని రాహుల్కి సూచించారట. ఈ టైంలో ఎవడన్నా యాత్ర చేపడతాడా? తెలివైన వాళ్ళైతే ఏం చేయాలా? దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో లేదా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాలు 543 నియోజకవర్గాలు ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక్కొక్క మీటింగ్ పెడితే అప్పటికి 543 రోజులు కావాలి. రోజుకి 3 చోట్ల పెట్టుకోవాలి. అప్పుడు దానికి ఒక వాల్యూ ఉంటుంది. లేదా కాంగ్రెస్కి బీజేపీకి నేరుగా ఫైట్ ఉన్నటువంటి చోట్లన సభలు పెట్టుకోవాలి. తద్వారా అక్కడ పార్టీ శ్రేణులకు ఒక ఊతం ఇచ్చినట్టు అవుతుంది. అది కాకుండా మళ్ళీ యాత్ర చేపట్టండి అంటే యాత్ర చేపట్టి వచ్చిన తర్వాతనే కదా మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఓడిపోయింది. తెలంగాణలో కూడా అప్పట్లో దీంట్లో ఓడిపోయింది కదా. ఇప్పుడు కర్ణాటక తెలంగాణను చూపెట్టి అది అనుకున్నారు, కానీ మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఓడిపోయారు. అసలైనటువంటి విశ్లేషణ లేకుండా సాగుతూ ఉండేటువంటిది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ. సోనియాని ఏమనకూడదు, రాహుల్ గాంధీని ఏమనకూడదు, ఇంకా మీ వల్లనే గెలిచినాయి, ఓడినాయని మా వల్ల అని చెప్పుకునేటువంటి ఒక బానిసత్వ ధోరణే అతిపెద్ద సమస్య ఆ పార్టీకి.